ఈ నెల 14వ తేదీన పిఠాపురం నియోజకవర్గంలో చిత్రాడ గ్రామంలో నిర్వహించనున్న జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లను చేస్తున్నామని, ఈ సభకు లక్షలాది మంది జన సైనికులు హాజరవుతారని మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్ వెల్లడించారు. ఈ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను ఆయా కమిటీలు పగడ్బందీగా చేస్తున్నాయని, ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు. కాకినాడ జనసేన పార్టీ ఆధ్వర్యంలో స్థానికంగా విలేకరులతో సమావేశాన్ని నిర్వహించి ఆవిర్భావ సభ ఏర్పాట్లను వివరించారు. ఈ సందర్భంగా మంత్రులు నాదెండ్ల, కందులలో మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో ఉండి ఈ సభను నిర్వహిస్తున్నామని, దీనికి అధిక సంఖ్యలో హాజరవడానికి తగు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభ ప్రాంగణంతో పాటు పలుచోట్ల వైద్య శిబిరాలు, తాగునీరు, భోజన సదుపాయం, LED స్క్రీన్స్, మరుగు వంటివి ఏర్పాటు చేస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా జనసేన అధినేత పవన్ అభిమానులు, జన సైనికులు ఈ సభకు లక్షల్లో హాజరవుతారని మనోహర్, దుర్గేష్ తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ పి హరిప్రసాద్, ఎమ్మెల్యేలు పంతం నానాజీ, పచ్చమట్ల ధర్మరాజు, స్థానిక నాయకులు తలాటం సత్య, చోడిశెట్టి శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు. రాజకీయాలంటే ఆ అధికారం అంటే అది కేవలం కొంతమంది నాయకులకు మాత్రమే లభించేది కాదు. సామాన్యుల అధికారాన్ని అనుభవించాలనేటువంటి ఆలోచనతోటి జనసేన పార్టీని పెట్టి ఆ కళల్ని సాకారం చేసుకునే దిశగా ప్రయత్నం చేసి ఇవాళ అధికారంలో భాగస్వామిగా ఉంటూ పేద ప్రజల కోసం నిరంతరం నిర్విరామ కృషి చేస్తున్నటువంటి పెద్దలు పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని చరిత్రాత్మకమైనటువంటి కాకినాడ పరిసర ప్రాంతాల్లో చిత్రాల గ్రామంలో నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందంగా ఉంది. శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తొలి నుంచి కూడా ఏదైతే ఈ పార్టీలో ఉద్దేశపూరితమైనటువంటి నాయకత్వాన్ని అందించారో వారి నేతృత్వంలో ఇవాళ ఈ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని అంగరంగ వైభవంగా నిర్వహించుకోబోతున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమం ద్వారా గడిచిన దశాబ్ద కాలం పాటు మేము అధికారంలోకి రావాలనేటువంటి ఆలోచనతో కాకుండా పేద ప్రజల పక్షాన నిలబడాలనేటువంటి ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నాల్ని, ఆ తర్వాత ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో కూటమి ఏర్పడడానికి కీలక పాత్ర పోషించినటువంటి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ ప్రతిభని, దాంతోపాటు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు ఉన్నారో వారందరికీ న్యాయం చేసే విధంగా కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రిత్వ శాఖల్ని ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారు కానీ, మరో పక్కన నాదెండ్ల మనోహర్ గారు కానీ చేపట్టడం, వాటి ద్వారా పేద ప్రజలకు మరింత చేరువుగా ప్రభుత్వ పథకాలని, లబ్ధిని అందించే విధంగా కృషి చేయడం, ఇవన్నీ చూసుకుంటే ఇన్నాళ్ళ ఈ ప్రయాణం ఒక అద్భుతమైనటువంటి ప్రయాణంగా, ముఖ్యంగా ఏ లక్ష్యం కోసం అయితే పనిచేస్తామో ఆ లక్ష్య సాధన దిశలో ఇవాళ అధికారంలోకి రావడం, వచ్చిన తర్వాత మనం గతంలో ఏం చెప్పామో ఆ మాటలు మర్చిపోకుండా వాటిని పేద ప్రజలకు చేరువుగా తీసుకెళ్ళడానికి చేసే ప్రయత్నం, వీటన్నింటినీ కలుపుకుంటే ఈ ఆవిర్భావ దినోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. ఈ ఆవిర్భావ దినోత్సవంలో మనం చేసినటువంటి జర్నీ ఎంతగా కొనసాగింది, ఇప్పుడు మనం వే ఫార్వర్డ్ ఏంటి, మనం ముందుకు ఎలా వెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళబోతున్నాం, మనకున్నటువంటి మిగిలిన 4.5 సంవత్సరాల పదవీ కాలంలో ప్రస్తుతానికి ఈ పదవీ కాలంలో మనం జనసేన పార్టీ తరఫున ఏ విధంగా మరింత పేద ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి, అదేవిధంగా కూటమిలో భాగస్వామిగా ఒక పక్కన తెలుగుదేశం పార్టీ, మరో పక్కన భారతీయ జనతా పార్టీల యొక్క ఆలోచన సరళితో సమ్మిళితమై ఏ రకంగా ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోబోతున్నాం. ఆ రోజు జరిగేటువంటి ఆ కార్యక్రమానికి శ్రీ పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీకి సంబంధించి అందరికీ దిశానిర్దేశం చేయడం జరుగుతుంది. తద్వారా రాబోయే రోజుల్లో ఆ కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది, ఏ రకంగా మేము కార్యక్రమాలు నిర్వహించుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని కూడా తెలియజెప్తారు. మొత్తంగా ఇవాళ అనేక కమిటీలు ఏర్పడ్డాయి. ఈ కమిటీల ద్వారా ఈ సభని అద్భుతమైనటువంటి అద్వితీయమైనటువంటి విజయంగా సాధించే విధంగా మేము ఈ కార్యక్రమాన్ని నిర్వహించదలుచుకున్నాం. ఈ కమిటీలందరికీ కూడా దిశానిర్దేశం చేస్తున్నారు మనోహర్ గారు. రోజు ఈ కమిటీల తరఫున మాట్లాడటం, వారి వారి బాధ్యతను వారికి తెలియజెప్పడం, అదేవిధంగా మొత్తం అందరం కలిసి శాంతియుతంగా, అదే సందర్భంలో పూర్తిగా భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఎక్కడా కూడా ఎవరికి ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా, రావడం ఎంత ఉత్సాహంతో వస్తారో తిరిగి వెళ్ళటం కూడా అంతే ఉత్సాహంతో వెళ్ళే విధంగా ఏ రకంగా మనం
మన యొక్క కార్యక్రమాన్ని చేపట్టాలనేటువంటి దానికి ఒక స్పష్టమైనటువంటి ప్రణాళికని మనోహర్ గారు సిద్ధం చేశారు. దాన్ని అమలు చేసుకుంటూ రేపు 14వ తారీఖున జరిగేటువంటి ఆవిర్భావ దినోత్సవాన్ని అద్భుతమైనటువంటి విజయోత్సవంగా జరుపుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం ఉంది. ప్రజలకు అందించిన వెసులుబాటు కార్యక్రమాలు వాటి గురించి కూడా మేము వివరించుకుంటూనే ఆడియో విజువల్ ప్రజెంటేషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయండి అనేక కార్యక్రమాల పైన. వీటితో పాటు సామాన్యులు ఎవరైతే క్షేత్రస్థాయిలో నిజంగా కామన్ మ్యాన్ ఒపీనియన్ చెప్పగలుగుతారో, కొంతమంది విద్యార్థులు, రైతు సోదరులు, మహిళలు, అదేవిధంగా మత్స్యకారు సోదరులు, ఈ నలుగురికి కూడా ఒక అవకాశం కల్పిస్తున్నాం మాట్లాడడానికి ఆ రోజు వేదిక పైన. వీళ్ళందరినీ కూడా ఆ రోజు ఇన్వైట్ చేసి ఒక అద్భుతమైన కార్యక్రమం చిత్రాడలో, ప్రత్యేకంగా పిఠాపురం నియోజకవర్గంలో ఒక పునరంకితం అవడానికి కోసమే కాకుండా మనస్ఫూర్తిగా మా నాయకులకి, మా కార్యకర్తలకి, ఎవరైతే ఇన్ని సంవత్సరాలు మాతో పాటు ఈ ప్రయాణం చేశారో, ఈ విజయం సాధించడంలో వాళ్ళ పాత్ర ఎంత ముఖ్యమైందో వాళ్ళకి మరొకసారి మన కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం, పిఠాపురం ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడానికి కోసం ఈ సభను ఏర్పాటు చేశాం. సో మీ సహకారం ఎంతో అవసరం. మీరందరూ కూడా రండి. అన్ని విధాలుగా చక్కటి ఏర్పాట్లు చేసాం. ఎప్పుడు లేని విధంగా ఎల్ఈడి స్క్రీన్స్ కూడా చాలా పెద్ద సైజువి స్ప్రెడ్ చేయమన్నారు మా ప్రెసిడెంట్ గారు. సో హైవే వరకు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టాం. ఎందుకంటే జనం తొక్కిసలాడకుండా ఎక్కడికక్కడ నిల్చుని వాళ్ళు చూసుకోవచ్చు సభా కార్యక్రమాల ఉద్దేశంతో. సో గతంలో కన్నా ఆల్మోస్ట్ డబుల్ ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి అవి కూడా పెద్ద సైజువి అన్ని ప్రాంతాల్లో మేము ఆ సౌకర్యాలు కల్పించాం. టెక్నికల్గా ఇది ఒక అద్భుతమైన కార్యక్రమం, దిస్ నో డౌట్. మీరే చూస్తారు, ఫస్ట్ టైం బహుశా ఒక పొలిటికల్ మీటింగ్లో ఇటువంటి ఆర్గనైజేషన్, ఆడియో విజువల్ కానివ్వండి, ప్రజెంటేషన్స్ కానివ్వండి, జనసేన పార్టీ యొక్క ప్రయాణం 12 సంవత్సరాల నుంచి మేము చేసిన అనేక కార్యక్రమాలు, వాటన్నింటినీ కూడా మేము ప్రతిబింబించే విధంగా చక్కటి అవకాశంగా మేము భావిస్తున్నాం. ఈ సువర్ణ అవకాశాన్ని మేము రాష్ట్ర ప్రజలకి పునరంకితం చేస్తూ భవిష్యత్తులో మేము చేయబోయే కార్యక్రమాలు మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టతతో వివరిస్తారు. ఆ కార్యక్రమాలు మరింత వేగంగా ప్రజల్లో తీసుకెళ్ళడానికి మీ అందరి సహకారం ఎంతో అవసరమని, ప్రత్యేకంగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ సభకి హాజరవ్వమని మీ అందరం కూడా ఆహ్వానిస్తున్నాం. సంవత్సరాలు వాళ్ళు చేసిన దగా రాష్ట్రానికి ఎంత నష్టం కలిగిందో ఈరోజు పరిపాలిస్తున్నప్పుడు మాకు ఒక్కో సందర్భంలో భయం వేస్తుంది. అంధకారంలో నెట్టేశారు. వ్యవస్థల్ని కేవలం వాళ్ళ జేబు సంస్థలుగా వాడుకొని వాళ్ళకి నచ్చిన విధంగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో కూడా మేము చెప్పుకుంటూనే వచ్చాం, పథకాలు అమలు విషయంలో పారదర్శకంగా నిజాయితీగా చేస్తుంటే ఎవరికి సమస్య వచ్చేది కాదు. ఎవరికి ఇచ్చారో కూడా తెలియదు. ఎందుకు పలానా కాలేజీకి ఎక్కువ ఇచ్చారు, పలానా కాలేజీ తక్కువ ఇచ్చారో కూడా తెలియదు. విద్యార్థుల్ని మోసం చేశారు. ఈరోజు విద్యార్థుల గురించి, యువత గురించి మాట్లాడుతున్నారు. సిగ్గుండాలి వాళ్ళకి. విద్యార్థుల్లో ఉన్న ఆందోళన ఈ రోజున కేవలం వైఎస్ఆర్సీపీ సృష్టి. అది వాళ్ళు పరిపాలన చేతగాక ఇంతమంది ఇబ్బంది పెట్టారు. తల్లిదండ్రులు ఈ రోజున హడావడిగా 36,000 కట్టండి లేకపోతే హాల్ టికెట్ ఇవ్వమంటే ఎక్కడికి తెచ్చుకోగలుగుతారు? ఎందుకు ఆ విధంగా వాళ్ళు వివరించారు? మార్చి 12వ తారీఖు కాదు, ఏ రోజైనా మేము సిద్ధం, ఎప్పుడైనా చెప్పమనండి. యువత గ్రహించే ఇటువంటి ప్రభుత్వం ఉండకూడదనే సార్వత్రిక ఎన్నికల్లో తీర్పిచ్చారు. మొన్న శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల్లో కూడా అద్భుతమైన తీర్పిచ్చారు. అసలు భారతదేశ చరిత్రలోనే అటువంటి మెజార్టీలు లేవు. ఆ విధంగా యువత సిద్ధంగా ఉన్నారు. ఇది చాలా పొరపాటు. ఒక మంచి ప్రణాళికతోటి మేము కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం. ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా వాటిని ఖచ్చితంగా మేము అధిగమిస్తాం. ఆ కార్యక్రమాలు చేసుకుంటూ ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ప్రభుత్వంలో మేము సమిష్టిగా కలిసి కూటమిలో భాగస్వాములుగా ఎవరైతే యువత పాపం ఆందోళన చెందుతున్నారో, ఎవరైతే ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరికీ పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా అండగా ఉంటారు. జనసేన పార్టీ ఎప్పుడు కూడా మా క్యాబినెట్ సమావేశాల్లో కానివ్వండి, లేకపోతే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కానివ్వండి, ఉదాహరణకి దుర్గేష్ గారి టూరిజం పాలసీలో మొట్టమొదటిసారి పర్యాటక శాఖానికి ఫస్ట్ టైం ఇండస్ట్రియల్ సెక్టార్గా గుర్తింపు వచ్చింది. ఎందుకంటే పెట్టుబడులు రావాలి, రాష్ట్రానికి అధికంగా మనకి ఈ ప్రాంతానికి రావాలనే ఉద్దేశంతో మొదటిసారి ఇండస్ట్రియల్ సెక్టర్ కేటగిరీ కింద మనం గుర్తింపు తీసుకొచ్చాం. సో ఆ విధంగా మేము ఆదుకుంటాం, కానీ ప్రణాళికబద్ధంగా ఆదుకుంటాం. అందులో ఏమాత్రం కూడా మేము వెనకడు వేసే ప్రసక్తే లేదు.